బృందాల్లో ఉన్నటువంటి భాగస్వాములు ఉంటారు. వాళ్ళందరికీ చెప్తాను, మీ మీద ఉన్న 20,000 కోట్ల రూపాయలు వడ్డీ రుణాలు మాఫీ చేసి ఆల్రెడీ 1000 కోట్లు పెట్టి స్త్రీనిధి బ్యాంక్ పెట్టి మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. ఆ రకంగా 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడమే కాకుండా వడ్డీ లేని రుణాలు కూడా మీకు ఇచ్చే దిశగా ఈ రోజున మీకు భరోసా ఇచ్చే దిశగా మీరు ఆర్థికంగా పరిపుష్టం సంపాదించే విధంగా కాంగ్రెస్ ఈరోజు నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఏంటంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడాను ఎవరు చిన్నపిల్లలు ఉంటారు, 18 ఏళ్ళు దాటి వాళ్ళు ఉంటారు, కొత్తగా ఓటు హక్కు వచ్చే వాళ్ళు ఉంటారు. మీరందరూ కూడాను ఆ రకంగా బాధ్యతాయుతంగా మీరు ఓటు హక్కును వినియోగించుకుని మన పెద్దలు ఎవరైతే నిలబడి ఉన్నారో ఈ యొక్క ఎన్నికల్లో రకరకాల నియోజకవర్గంలో గుంటూరులో వారందరికీ కూడాను మీరు మీ యొక్క ఆమోదం మీ యొక్క ఓటు ద్వారా వాళ్ళకి కాశీకి పోయాడు. ఎన్నిసార్లు కలిసినా చూసినప్పుడల్లా మీరు కొత్త ఉత్సాహంతో అదే హోడు అదే హుషారు అదే పెద్ద ఎత్తున మీ యొక్క చోటు చూపిస్తుంటే శభాష్. ఈ యొక్క అభిమానాన్ని నేను పొందడం నా జన్మ సార్థకమైంది. ఈ జన్మకు చాలా అనిపిస్తుంది. ఎవరైతే మన మీద అవాకులు చవాకులు పెంచుతున్నారో టైమింగ్ అయిన తర్వాత చేసామంటే సో అవాకులు చవాకులు ఎవరైతే పేరుతూ అన్ని రకాలు మనం ఏమి లేబర్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఒకటే భవిష్యత్తులో హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్ ఫెస్టివల్ ముందు అలాగే పండగలు ముందు వాళ్ళందరికీ ముసలి భాషలు పెడతారు. ఒక్కొక్క స్టాలిన్ ఇక్కడ నోటి ప్రచారంతో మీరంతా కూడా క్యాంపెయిన్ చేయాలి. క్యాంపెయిన్ లో భాగస్వాములు అవ్వాలి తప్ప ఈ 4 రోజుల్లో కూర్చోవద్దు. ఫోన్ చేసి చెప్పండి, ఇంటికి వెళ్ళి నోటి మాటతో చెప్పండి, మన కన్నగారిని గెలిపిద్దామా గెలిపిద్దాం. అలా కొడుకు వినయ్ కుమార్ని, పొన్నూరు వెంకటేష్ యాదవ్ని ఇలా ప్రతి ఒక్కరిని కూడా గెలిపిద్దామని చెప్పేసి మీరు చెప్పండి. ఇది చిరంజీవిని గెలిపించట్టున్నారు. మీరందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ రకంగా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్సాహపరుస్తున్నందుకు మరొకసారి జై కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ కి వయసు వచ్చాడు గబుకొని చిన్నపిల్లలు చేయొద్దు. వయసు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కి ఓటేసే వాళ్ళు ఎంతో చేయ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక నమస్కారాలు. అసెంబ్లీ నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ గారికి హస్తగుర్తు ఓటు వేసి వారిని గెలిపిస్తారని, అలాగే అప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఆయన ఉన్నారు, ఆయన కూడా ఎంపీగా హస్తగుర్తు ఓటు వేసి గెలిపించాలని ఈ రోజున ఈ సమక్షంలో మీ అందరికీ వేడుకుంటారు. హస్తగుర్తుకు ఓటు వేసి బలహీన వర్గాల కోసం
కర్ణాటక శాఖ మంత్రి వర్యులు పద్మభూషణ జగత్తా చిరంజీవి సార్ గారి కళ్ళల్లో పడతాయండి, దయచేసి పూలయ్యొద్దు. దయచేసి గమనించాలి. లేదు చేసి కోరుకుంటూ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసుకుంటూ ఈ